ఈ రంగుల ముగ్గులు చూపిస్తున్నాను కదా, ఏదైనా ముగ్గుల పోటీ అనుకుంటున్నారా? కాదు, ఇది సంక్రాంతి కూడా కాదు. మరి ఎందుకు ఇలా అందంగా ముగ్గులు వేసి పూలతో అలంకారాలు చేసి ఇలా దేవాలయంలో మేమందరము ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర పూరిలో జరుగుతుంది కదా. ఆ సందర్భంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఆ రథయాత్ర జరుగుతుంది. ఆ జగన్నాథుడే స్వయంగా మా కాలనీలోని దేవాలయానికి ఈరోజు విచ్చేస్తున్నాడు. అందుకే ఈ అలంకారం చేసి ఆ స్వామి రాక కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇలా గుండీచ ఆలయంలో పూరిలో ఎలాగైతే భక్తులకు దర్శనం ఇస్తాడో, మా ఆలయంలో కూడా ఈ వేదిక పైన కొలువు తీరి మా అందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇంకా కొద్దిసేపట్లో మేమందరము స్వామి రథయాత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ సిద్ధం చేశాము. అలాగే కాలనీలోని ఆడవాళ్ళందరూ ఇలా తయారై వచ్చాము. మనం తయారయ్యాక ఫొటోస్ కంపల్సరీగా ఉండాలి కదా. స్వామి రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంలో మేము గ్రూప్ ఫొటోస్ కొన్ని తీపించుకున్నాము. ఆ రథయాత్ర ఇలా వస్తుందని తెలియగానే ఒక 1/2 కిలోమీటర్ వరకు ముందు వెళ్ళి స్వామివారిని ఎదుర్కొన్నాము. ఎలాగో ఇంత రష్లో ఈ సందర్భంలో మనము పూరి వెళ్ళి రథయాత్రను పాల్గొనలేము కాబట్టి ఇదే పూరి రథయాత్రగా భావించి మేమందరము స్వామివారికి ఇలా కోలాటంతో స్వాగతం చెప్పాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే ఈ రథయాత్ర కోసం లక్షలాది మంది పూరి వెళ్తారు. అంత రష్లో మేము ఎలా వెళ్ళలేము కాబట్టి స్వయంగా ఆ జగన్నాథుడే మా సమీపంలోకి వస్తున్నాడు. నిజంగా కూడా రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అదే నట. ఏంటంటే కొన్ని మతాలు కొన్ని కులాల వారికి పూర్వకాలంలో ఆలయ ప్రవేశం పూరిలో ఉండేది కాదట. అందుకే స్వయంగా జగన్నాథుడే తమ భక్తుల కోసం ఇలా రథయాత్రగా వచ్చి 7 రోజులు గుండీచ ఆలయంలో కొలువై అందరికీ దర్శనమిచ్చి వారి సమస్యలను కోరికలను విన్నవించుకోవడానికి అవకాశం కల్పిస్తాడట. ఈ రథయాత్రలో రథాన్ని రాగితే పునర్జన్మ ఉండదని, అది ఎంతో పుణ్యప్రదమని చెప్తారు. కాబట్టి అక్కడ రథాన్ని లాగలేకపోయినా మేము ఇక్కడ రథాన్ని ఇలా తాడును లాగి నా జన్మను తరింపజేసుకున్నాను. అలాగే రథయాత్రలో ముఖ్య ఉద్దేశము ప్రజలకు భగవంతుడు దగ్గరగా రావడము. గుండీచ ఆలయంలో 7 రోజులు ఉన్న తర్వాత తిరిగి ప్రధాన దేవాలయానికి మళ్ళీ రథయాత్రగా స్వామివారు వెళ్తారట. ఇలా తిరుగు ప్రయాణం రథయాత్రను బహుదా యాత్ర అంటారు. ఈ బహుదా యాత్రలో చాలా ముఖ్యమైన 2 వేడుకలు జరుగుతాయి. ఒకటి లక్ష్మీ నారాయణ బేట అని పిలుస్తారు. చాలా వేడుకగా నిర్వహిస్తారంట. ఎందుకంటే రథయాత్రకు బయలుదేరేటప్పుడు జగన్నాథ స్వామి తన అన్న మరియు చెల్లి సుభద్రతో కలిసి వెళ్తాడు. లక్ష్మీదేవిని వెంట తీసుకొని వెళ్ళడు. దీంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు లోపలికి అనుమతించదు. అందుకు జగన్నాథుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మిఠాయిలు బహుమతులు ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకుంటాడు. ఇది ఒక వేడుకగా జరిపిస్తారు. ఈ వేడుకను చాలా సుందరంగా అందంగా అక్కడ నిర్వహిస్తారంట. ఈ వేడుక ద్వారా మనుషుల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలు కుటుంబ విలువలు ఇవన్నీ జగన్నాథుడు ప్రజలకు తెలియజేసినట్టుగా మనం భావించాలి. ఇలా వేడుకగా కోలాటాలతో మరియు భజనలతో ఇలా రథము మా ఆలయానికి చేరుకుంది. ఈ చిన్న రథయాత్రలోనే ఇంతమంది ఇంత రష్ అనిపించింది. మరి పూరి జగన్నాథుని రథయాత్రలో లక్షలాది మంది ఇక్కడి పరిస్థితి ఊహించుకుంటూనే ఒక రకంగా భయం వేస్తుంది. మరియు ఒక్కసారైనా ఆ రథయాత్రలో పాల్గొనాలనే ఆశ కూడా ఉంది. కానీ ఆ జగన్నాథుని పిలుపు అనుమతి ఉండాలి కదా, అందుకోసం ప్రయత్నిస్తాను. ఇక ఇది చూడండి, ఆలయం ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత రథానికి స్వామికి హారతి ఇచ్చి ఇలా స్వామిని ఆలయంలోనికి తీసుకొస్తున్నాం. స్వామి దగ్గరికి రాగానే హరే కృష్ణ జై జగన్నాథ అనే నినాదాలతో ఆలయం అయితే హోరెత్తిపోయింది. అలాగే మేము అక్కడ ఉన్న స్త్రీలందరికీ స్వామికి పూలు చల్లుతూ స్వాగతం పలికాము.
స్వామివారు లోపలికి వస్తుంటే అలా పూలు చల్లుతూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అనే నామస్మరణతో ఆలయం అంతా మారుమ్రోగిపోయింది. అసలు ఒక కొద్దిసేపు అయితే ఆనందంతో పరవశించిపోయాము అందరము. అలాగే వెళ్ళిన తర్వాత స్వామివారిని వేదిక మీద ప్రతిష్ఠింపజేసి వాళ్ళే స్వామివారి పూజారులు వెంట వచ్చిన వాళ్ళు పూజాధికారులు నిర్వహించారు. తర్వాత 111 రకాల ప్రసాదాలు నివేదన చేశారు. ఒక అరగంట సేపు హరే కృష్ణ హరే రామ మఠం వాళ్ళు భజన చేశారు. ఇలా ప్రసాదాన్ని నివేదించి భజన చేస్తూ ఒక గంట సేపు చాలా భక్తిభావంతో భజన చేశారు. నేను మొదటిసారి చూస్తున్నాను అంతమంది స్త్రీలు అక్కడికి చేరినా కూడా ఒక్కరు కూడా ముచ్చట్లు కానీ కబుర్లు కానీ ఫోన్ చూసుకోవడం కానీ చేయలేదు. ప్రతి ఒక్కరూ జగన్నాథ్ జై జగన్నాథ్ అని నామస్మరణ చేస్తూ భజన చేస్తూనే ఉన్నారు. ఇలా మా ఆలయంలోకి వచ్చినటువంటి జగన్నాథ స్వామి ఇలా వేయించేశారు. ప్రసాదాలు చూడండి, ఇవన్నీ నివేదించారు. తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రజలకు కూడా అక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాలను కూడా పంపిణీ చేశారు. ఇలా జగన్నాథ స్వామి మా ఆలయానికి వచ్చి మా కాలనీ వాసులందరినీ తరింపజేశారు. ఇది పూరి జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా మా కాలనీలో జరిగినటువంటి రథయాత్ర యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.